మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈరోజు లచ్చమ్మగూడ సబ్స్టేషన్లో ఇక్కడికి వచ్చి నిరాకరించమంగా నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. రైట్, కాంగ్రెస్ పార్టీపై మరొకసారి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. రాజగోపాల్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రి పదవి విషయంలో నేను ఏది మాట్లాడినా మంత్రి పదవి కోసమే మాట్లాడుతున్నానని చెప్తున్నారు. ఒకవేళ నేను మంత్రి కావాలనుకుంటే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే ఆ రోజు మంత్రి ఇస్తామని చెప్పారు. కానీ మునుగోడు ప్రజల కోసమే నేను మునుగోడును ఎంచుకొని ఇక్కడ పోటీ చేశానని చెప్పారు. అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు తనకు మంత్రి పదవి అయితే ఇవ్వాల్సి ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే కూడా మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ తనకు ఇచ్చినటువంటి మాటనైతే నిలుపుకోలేదు. పైగా పార్టీని మారినటువంటి వ్యక్తులు నాకంటే చిన్న వ్యక్తులకు మంత్రి పదవులుగా అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం, కానీ నేను ప్రజల కోసమే ఉంటాను, అవసరమైతే తిరిగి రాజీనామా చేయడానికైనా సిద్ధమని చెప్పి ఆయన ఆ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన గత కొంతకాలంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. ఇటీవల మీడియాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరును కూడా ఆయన ఖండించారు. సోషల్ మీడియా జర్నలిస్టుల పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ సమాజం ఇటువంటి వ్యాఖ్యలను సహించదని కూడా ఆయన హెచ్చరించారు. అయితే ఆయన గత కొంతకాలంగా అటు పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వం, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో జరిగేటువంటి ముఖ్యమంత్రి కార్యక్రమానికి, అదేవిధంగా మంత్రుల కార్యక్రమాలకైతే ఆయన దూరంగా ఉంటున్నారు. ఆ మునుగోడు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజల వద్దకు ఏదైతే మమేకమై పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేదనేది ఆయన తీవ్రంగా రగిలిపోతా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పినటువంటి మాటను అమలు చేయడం లేదనేది ఆయన ఆవేదనతో అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయి సంచలనంగా మరే, అవసరమైతే తాను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఏదైతే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. మునుముందు రాజగోపాల్ రెడ్డి ఎటువంటి దారి ఎంచుకుంటారనేది కూడా ఏదైతే పార్టీలో క్వశ్చన్ మార్క్ గా మారినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏదైతే రేవంత్ రెడ్డిని తప్పుపడితే ఆయన సోదరుడు మంత్రి వెంకటరెడ్డి మాత్రం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని గణపతి హోమం చేశాను, పూజ చేశాను ఆయన నేరుగా రేవంత్ రెడ్డికి ఫోన్ లో మాట్లాడి వివరించినటువంటి పరిస్థితులు అయితే చూసాం. మొత్తానికైతే అన్నదమ్ములు చెరోదారు అయితే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధికి ఒకవైపు, రెండోది ఆయనకి ఇచ్చినటువంటి మాట నిలుపుకోకపోతే అది పార్టీకే నష్టం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను మంత్రి పదవి కోసం ఎవరి ఇండ్ల చుట్టూ కానీ ఎవరి కాళ్ళు మొక్కడం కానీ చేయను, నా ఆత్మగౌరవం తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మంత్రి పదవి వస్తే ప్రజలకు ఉపయోగం, పార్టీకి ఉపయోగం తప్ప తాను పదవిని అడ్డం పెట్టుకొని ఏదైతే పైరవీలు చేయను, ఏదైతే డబ్బులు సంపాదించడం కూడా ఆయన మాట్లాడుతున్నారు. మొత్తానికైతే తనకి ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం.
అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈరోజు లచ్చమ్మ కూడా సబ్స్టేషన్లో ఇక్కడికి వచ్చి నేనాకించమ్మంగా నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. మీరు తలదించుకొని మీరు నన్ను ఓటేసి గెలిపించారు.